హలో గైస్, వెల్కమ్ టు ఎస్బీసీ ఛానల్, ద సూపర్ పర్ఫెక్ట్ ఛానల్. ఇది మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ప్యూర్ తెలుగు సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. సినిమా రివ్యూస్ ఎక్కువైపోతున్నాయి, ఓకే ఫైన్, బికాస్ న్యూ మూవీస్, మంచి మూవీస్ని మనం ఎంకరేజ్ చేద్దాం. సో ఇది ఏంటంటే డీజే తిల్లు అనే సినిమా ఉంది కదా, దాని యొక్క సీక్వెల్ డీజే తిల్లు స్క్వేర్. ఒక యాటిట్యూడ్, ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీ, లైక్ డిజైన్, యాటిట్యూడ్ బేస్ చేసుకుని వచ్చిన సినిమా ఇది ప్యూర్గా. సో ఈ సినిమాలో స్టోరీ కామిక్ వేలో ఉంటుంది, స్టోరీ అది ఇది ఉంటుంది. ఓకే, స్టోరీ గురించి పక్కన పెట్టండి, ఇలాంటి స్టోరీలు మనం చాలా చూసాము. సో ఇలాంటి లైక్ ట్విస్ట్ మీద ట్విస్ట్ వచ్చే స్టోరీలు, తర్వాత ఎత్తుకు పై ఎత్తు వేసే, ఇవన్నీ చాలా చూసాము. దట్స్ ఓకే. కాకపోతే ఒక క్యారెక్టరైజేషన్, ద వే హీ స్పీకింగ్, జొన్నాలగడ్డ సిద్ధు, యు ఆర్ ద అబ్సల్యూట్ డిజైనర్ మ్యాన్ ఈ సినిమాకి అయితే. సో ద క్యారెక్టరైజేషన్, ఈ డీజే తిల్లు అనేది ఒక ఎందుకు చూస్తారు సినిమా అంటే ఆ క్యారెక్టరైజేషన్ కోసం. హీరో క్యారెక్టరైజేషన్, లైక్ తన చేసే సెటైర్లు కావచ్చు, తను నడుచుకునే విధానం కావచ్చు, ఎటువంటి లైక్ క్రిటికల్ సిచ్యువేషన్ అయినా సరే ఎలా బయటికి రావాలని ఆలోచించే విధానం కావచ్చు, ఇలా తను ప్రతిసారి ఓడిపోతూ ఫూల్ అవ్వటం కావచ్చు. సో ఇదంతా కామిక్ వేలో ఉంటుంది. ఒక అద్భుతంగా క్యారెక్టరైజేషన్ అనేది, దానికే ఫ్యాన్ బేస్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే స్టోరీ, దాంట్లో ఉన్న క్యాస్టింగు, తర్వాత సీన్స్, స్క్రీన్ ప్లే, అవన్నీ తోడయ్యాయి మంచిగా, అది ఓకే. కాకపోతే క్యారెక్టరైజేషన్ ఇస్ ద మెయిన్ థింగ్ ఇక్కడ. సో ఈ క్యారెక్టర్ డిజైన్కి మాత్రం నా హ్యాట్స్ అప్. సిద్ధు జొన్నలగడ్డ తను ఓన్గా హ్యాట్స్, లైక్ డైలాగ్స్ రాసుకున్నాడు, స్టోరీ రాసుకున్నాడు, తర్వాత ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం తనే డిజైన్ చేసుకున్నాడు. సో డీజే తిల్లు ఫస్ట్ పార్ట్లో లైక్ ఎలాగైతే ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తుంది, తర్వాత క్యారెక్టరైజేషన్ వచ్చి ఎస్టాబ్లిష్ అవుతుంది. దీంట్లో ఆల్రెడీ మనకు తెలిసిన, లైక్ ఢిల్లీ స్క్వేర్ అనే సెకండ్ పార్ట్లో అయితే ఆల్రెడీ మనకు తెలిసిందే. మనం ఎక్స్పెక్టింగ్ వాట్ నెక్స్ట్ అని చెప్పేసి వేరే విజృంభణ చేశాడు. లైక్ యాక్టింగ్ మాత్రం, ఆ యొక్క క్యారెక్టరైజేషన్కి మనం అట్రాక్ట్ అవుతాం. సో ఇది ఒక మంచి లైక్ కామెడీ సినిమాలకి సీక్వెల్ అనేది దాదాపు లేదు, బట్ ఇది లైక్ మంచి సీక్వెల్ అని చెప్పుకోవచ్చు. అబ్సల్యూట్గా ఇది మాత్రం హిట్ సినిమా. హ్యాపీగా మీరు మీ యొక్క గ్యాంగ్స్ తోటి, మీ యొక్క ఫ్యామిలీ తోటి ఈ సినిమాకి వెళ్ళొచ్చు, చూడొచ్చు. ఈ యొక్క డీజే తెలుగాడి క్యారెక్టరైజేషన్ని, ఆ పిక్చరైజేషన్ని, ఆ సీన్స్ని, ఆ స్క్రీన్ ప్లేని, ఆ డైలాగ్స్ని మీరు సూపర్గా ఎంజాయ్ చేస్తారు, అందులో డౌటే లేదు. ఇది మన ప్యూర్ తెలుగు టాలెంట్. అక్కడ లైక్ అనుపమ పరమేశ్వరన్, తర్వాత ఒకరిద్దరు క్యారెక్టర్స్ తప్పితే మిగతా అంతా కూడా ప్యూర్ తెలుగు, చాలామంది తెలుగు, కంప్లీట్ తెలుగు బేస్ ఉంది ఇక్కడ. సో ప్యూర్ తెలుగు సినిమా ఇది. సో 80% పీపుల్ ఆర్ ఫ్రమ్ తెలుగు, కాబట్టి తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు, ప్యూర్ తెలుగు. సో ఎంకరేజ్ చేయండి. ఇక ఇంకోటి చెప్పాలంటే ఒక సెల్ఫ్ మేడ్ స్టార్ అనేది డెవలప్ అయ్యారని చెప్పొచ్చు. అంటే ఎవరో వస్తారు, ఆ డైరెక్టర్ నన్ను ప్రజెంట్ చేస్తాడు, నేను పెద్ద హీరోగా అవుతాను అని కాకుండా, సిద్ధు జొన్నలగడ్డ తను ఎన్నో సినిమాలు నటించాడు, కానీ ఈ డీజే తిల్లు ఒక ఫార్మాట్ క్రియేట్ చేసుకున్నాడు, ఆ ఫార్మాట్లో తను ఎక్సెల్ అయిపోయాడు. సో ఆ సినిమాను లైక్ హిట్ చేసుకుంటున్నాడు, ప్రేక్షకులు కూడా అది అట్రాక్ట్ అయిపోయింది. సో సూపర్గా ఉంది. సో తర్వాత లైక్ తను రాసుకున్న డైలాగులు కానీ అవన్నీ తెలంగాణ యాసలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి, ఆ యొక్క సెటైర్లు, ఆ కామిక్. సో ఎప్పుడు నేను బిస్కెట్ అవుతానని ఇట్లా ఈ విధంగా అసలు అద్భుతం. ఆ యొక్క అసలు ఆ మనిషిని చూస్తేనే లైక్ ఇది ఒక హ్యాపీనెస్గా మీకు అనిపిస్తుంది. సో ఇది ఒక ప్యూర్ తెలుగు టాలెంట్, సెల్ఫ్ మేడ్, స్వయం కృషి అని చెప్పొచ్చు. లైక్ ఎవరో లిఫ్ట్ చేయలేదు, అబ్బా ఈ సినిమా బాగుంది అని చెప్పేసి ఒక పెద్ద డైరెక్టర్ కానీ ఇంకొకరు కానీ చేయలేదు. నో, ఇది ప్యూర్లీ మౌత్ టాక్, ప్రేక్షకులు ఆదరించి వాళ్ళ మౌత్ టాక్ తోటి ఈ సినిమా అనేది సక్సెస్ఫుల్గా లైక్ అయింది. కాబట్టి లైక్ యూ కెన్ ఎంకరేజ్ ద ప్యూర్ తెలుగు టాలెంట్, దట్ ఇస్ ద ఢిల్లీ స్క్వేర్. ఇట్స్ గుడ్ మూవీ. లైక్ నిజంగా లైక్ సిద్ధు జొన్నలగడ్డకి నా హ్యాట్స్ ఆఫ్. యా, ఓకే గైస్, దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ డీజే తిల్లు స్క్వేర్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.